పశ్చిమాసియాలో నెలకొంటున్నటువంటి ఏదైతే యుద్ధం నేపథ్యంలో గూడా, ఇటు ముడి చమురు మీదైతే చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది. అది ప్రధానంగా వంట గ్యాస్ సంబంధించి ఎల్‌పీజీ ఇది గూడా మన దేశంలో గూడా వివిధ ప్రధానమైన నగరాల్లో గూడా ఈ యొక్క కొరత ఉంది అంటూ గూడా ప్రధానంగా ఇటు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అసలు ప్రధానం మన విజయవాడలో గూడా అసలు అటువంటి సమస్య ఉందా? ఏంటి? అని జెప్పేసి మనం అడిగే ప్రయత్నం చేద్దాం. ఇటు ధర్మా గ్యాస్, అలా హెచ్‌పీ గ్యాస్ మేనేజింగ్ పార్ట్నర్ లక్ష్మణ్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఏం సార్, ఏదైతే యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఒకవైపు ఇరాన్, అలాగే ఇజ్రాయెల్ నేపథ్యంలో ఆ ఎఫెక్ట్ అనే ప్రభావం ఇటు మన దేశం మీద, అలాగే ఎల్‌పీజీ గ్యాస్ మీద ప్రధాన పడుతుందంటూ కూడా వార్తలొస్తున్నాయి. ఏంటి అసలు? ఉందా అటువంటి కొరత? కొరత అంటే డొమెస్టిక్ ఈజ్ అ మెయిన్ ప్రయారిటీ అండి. యాక్చువల్‌గా డొమెస్టిక్ వచ్చేసరికి ఏంటంటే ఎక్కడైతే కస్టమర్స్ హౌస్ హోల్డింగ్స్ ఉన్నాయో వాళ్ళకి ఎక్కడ కూడా ఎటువంటి కొరత లేకుండానే ఉంది. సో మాకు కంపెనీ ఇవ్వటం కూడా నంబర్ ఆఫ్ సిలిండర్స్ గానీ, స్టాక్ గానీ, అడిక్వేట్ స్టాక్స్ గానీ ఎవ్రీథింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే కస్టమర్లు అందరూ కూడా ఏంటంటే రెగ్యులర్‌గా ఇప్పుడు సపోజ్ నాకు ఒక 250 సిలిండర్లు లేదా 300 బుకింగ్స్ వస్తది పర్ డే. కానీ ఈ యుద్ధం ప్రభావంలో ఏంటంటే అమ్మో! గ్యాస్ అయిపోతుందేమో అని ఉదంతాలతో లేదంటే అపోహలతో అందరూ తొందరగా బుక్ చేసేస్తున్నారు. బుక్ చేయడం వల్ల ఏంటంటే ఒకేసారి 600, 700 బుకింగ్స్ వస్తున్నాయి. సో దానివల్ల దానికి తగ్గట్టుగా కూడా కంపెనీ మాకు సప్లై చేస్తుంది. సో డొమెస్టిక్‌లో గానీ ఎటువంటిలో కూడా ఎటువంటి ఇష్యూ లేదండి. ఇదంతా కూడా బయట ఉన్నయన్నీ కూడా రూమర్సే. ఓకే. డొమెస్టిక్ సప్లై ఇప్పుడు నిన్న నాకు 850 సిలిండర్లు ఇచ్చారు. సో జనరల్‌గా నేను తీసుకునేది 400, 450, 500 సిలిండర్లు తీసుకుంటా పర్ డే. సో నిన్న నాకు 850 సిలిండర్లు అడిగాను, 850 సిలిండర్లు ఇచ్చారు నాకున్న డిమాండ్‌ని బట్టి. టుడే ఆల్సో ఐ హావ్ రిసీవ్డ్ మోర్ దెన్ 800 సిలిండర్స్. డిపెండింగ్ ఆన్ డిమాండ్ కంపెనీ సప్లయింగ్ ఫండ్స్ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంచాము డీలర్స్ పరంగా. ఓకే. కంపెనీ ఈజ్ అడిక్వేట్ సప్లై దే హ్యావ్ సార్. ఓకే. ఓన్లీ థింగ్ ఏంటంటే కమర్షియల్ సిలిండర్స్ దేర్ ఈజ్ ఎ షార్టేజ్ అండి. సో అది కూడా అంటే ప్రయారిటీ ఈజ్ ద డొమెస్టిక్. సో కమర్షియల్ కంపెనీస్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం న్యాచురల్ గ్యాస్ ఇన్స్ట్రక్షన్స్ కానీ, కంపెనీస్ కానీ ప్రయారిటీ ఈజ్ అ డొమెస్టిక్ సిలిండర్ ఈజ్ అ ప్రయారిటీ. సో కమర్షియల్ సిలిండర్స్ కూడా ఏంటంటే ఎసెన్షియల్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయంటే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, ఓకే, గవర్నమెంట్ క్యాంటీన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఎటువంటి ఇష్యూ లేకుండా చూస్తున్నామండి. వాళ్ళందరూ కూడా సప్లై చేస్తున్నాం మనం. ఓకే. ఓన్లీ రెస్టారెంట్స్ కూడా ఏవైతే కొన్ని రెస్టారెంట్స్ ఇంపార్టెంట్ రెస్టారెంట్స్ ఉన్నాయో లేదంటే మ్యాండేటరీగా నడిచే రెస్టారెంట్స్ ఉన్నాయో వాటికి స్పెషల్ పర్మిషన్ తీసుకొని వీఆర్ డెలివరింగ్ సార్. ఏదైతే రెస్టారెంట్ సంబంధించి స్పెషల్‌గా పర్మిషన్ నేపథ్యంలో వస్తున్నప్పటికీ చిన్న చిన్న వ్యాపారస్తులు చేసుకునేవాళ్ళు కూడా వాళ్ళకి కమర్షియల్ గ్యాస్‌కి దాని మీద ఆధారపడి ఉంటాం. వారు కూడా షాప్‌ని దాన్నంతా కూడా మూసివేసుకునే ప్రయత్నం, అంటే ఆ స్థాయికి వచ్చేసిందంటూ కూడా వారు చాలా అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి పరిస్థితి ఏంటి అసలు? వారికి అందుబాటులో కొన్ని లేకపోవడం. చోట్ల మీరు అన్నట్టుగా ఉండుండొచ్చండి. బట్ ఇప్పుడు మా ఏరియా ఉంది. మా ఏరియాలో అంటే చిన్న చిన్న బళ్ళోళ్ళున్నారు. సో ఇప్పుడు పెద్ద సిలిండర్లు ఏవైతే ఉన్నాయో అది కమర్షియల్ రెస్టారెంట్స్ అంటే ప్రయారిటీ సెక్టార్‌కి ఎక్కువ అంటే హాస్పిటల్స్‌కి వాటికి ఇమ్మని ఉంది కాబట్టి డొమెస్టిక్ మెయిన్ ఎళ్తుంది. ఎక్కడ కూడా డైవర్షన్ లేదు. సో ఎవరికి ప్రతి కస్టమర్ బుక్ చేస్తే కస్టమర్‌కే డెలివరీ ఇవ్వాలి. దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. ఓకే. కస్టమర్‌కే డెలివరీ ఎళ్తున్నాయి. సో ఈ చిన్న చిన్న బళ్ళోళ్ళకి ఏంటంటే 5 కేజీ సిలిండర్స్ ఉన్నాయండి మన దగ్గర. అవి యాక్చువల్‌గా పెట్టిందే చిన్న చిన్న హాస్టలోళ్ళకి, తర్వాత వర్కింగ్ వుమెన్స్‌కి, తర్వాత హాస్టల్‌లో ఉండేవాళ్ళకి, మార్వాడీస్‌కి, చిన్న చిన్న బడ్డీ కొట్లోళ్ళు వాళ్ళకి ఆ సిలిండర్ సప్లై ఉందండి. సో అవి మేము డెలివరీ చేస్తున్నామండి. ఏదైతే ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లియర్‌గా చెప్తున్నాయి, ఎటువంటి గ్యాస్ కొరత ఉండదు కాబట్టి భయపడొద్దు అంటూ చెప్పుకొస్తున్నారు. కానీ ప్రజలు వారి వస్తున్న మాటలు అయన్నీ కూడా చూసుకున్నట్లయితే గ్యాస్ బుక్ చేస్తున్నా కూడా వెంటనే అందుబాటులో రావట్లేదు. ఎందుకంటే గతంలో చాలా స్పీడ్‌గా వచ్చేది. ఇప్పుడు అసలు గ్యాస్ ఆన్‌లైన్‌లో బుక్కే అవ్వట్లేదు అంటూ కూడా వారు చెప్తున్నారు. అదే సార్. స్పీడ్‌గా రావటం అంటే ఇప్పుడు బేసికల్‌గా ఇంతకుముందు మీరు ఒక సిలిండర్ తీసుకున్న తర్వాత మళ్ళీ 7 డేస్ తర్వాత మళ్ళీ మీరు బుక్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు డెలివరీ వచ్చేసేది. ఇప్పుడు యాస్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ప్రకారం ఒక సిలిండర్ తమరు వాళ్ళు డెలివరీ తీసుకున్న తర్వాత మళ్ళీ 25 రోజుల వరకు అది బుకింగ్ అవ్వదు. మళ్ళీ 25దో రోజున మళ్ళీ మీరు బుక్ చేసుకుంటే మాకు యాస్ పర్ ఇన్‌స్ట్రక్షన్స్ ప్రకారం 48 అవర్స్‌లో మేము డెలివరీ చేయాలి. బట్ ఇప్పుడు తొందరగా రావట్లేదని ఏదైతే అన్నారో సో జనరల్‌గా నేను 1 డేలో నేను డెలివరీ చేస్తాను. బట్ రెగ్యులర్‌గా 400 సిలిండర్ డెలివరీ చేసేవాడిని. సో ఇప్పుడు పానిక్ వల్ల అంటే ఉదంతులు బయట గ్యాస్ లేదనేది ఉదంతుల వల్ల ప్రతి కస్టమర్ పానిక్ వల్ల అవసరం అంటే 2, 3 సిలిండర్లు ఉన్నాయి డొమెస్టిక్‌లో, డబుల్ సిలిండర్స్ ఉంటాయి. సో అందువల్ల స్పేర్ ఉంది కాబట్టి అది ముందే బుక్ చేసేసుకుంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది నాకు ఎక్స్‌ట్రా డెలివరీ వస్తుంది. సో అందువల్ల ఏంటంటే 1, 2 రోజుల్లో మనం డెలివరీ చేస్తున్నామండి. ఇది లాస్ట్ 2, 3 డేసే తప్ప రెగ్యులర్ సిస్టమ్ కాదండి. చివరగా చెప్పండి, ఏదైతే ఇటువంటి ఏదైతే పరిస్థితి ఆ యుద్ధం అనేది కంటిన్యూ అయితే ముడి చమురు మీద ఎక్కువగా ప్రభావం వివిధ అంశాలకు సంబంధించి అన్ని రేట్లు పెరగడం, దాంట్లో కూడా కీలకంగా ఉన్నటువంటి ఇటు వంట ఏదైతే ఎల్‌పీజీ గ్యాస్ సంబంధించి ఇంకా అందుబాటులో అసలు ఉండదేమో అనేది కూడా ప్రజల్లో కూడా ఎక్కువగా ఉంది. ఏం చెప్తారు దాని మీద?
సార్ గ్యాస్ అందుబాటులో ఉండదు అనేది ఎక్కడ కూడా లేదండి. యాజ్ పర్ అవర్ ఇన్‌స్ట్రక్షన్స్ మాకు కంపెనీ ఎవ్రీడే మానిటరింగ్ గాని, పొద్దున్నుంచి స్టేట్ గవర్నమెంట్ మానిటరింగ్ గాని, వాళ్ళు మార్నింగ్ గూడా ఎన్ని సిలిండర్స్ వచ్చినియి, ఎన్ని డెలివరీ చేశారు, ఎలా చేశారు, ఏంటనేది ఎవ్రీ డిపార్ట్మెంట్ ఈస్ మానిటరింగ్. మార్నింగ్ ఆన్వర్డ్స్ దేర్ ఈస్ 3-4 డిపార్ట్మెంట్స్ విజిటెడ్ టు అవర్ ఏజెన్సీ. ఓకే. పర్ఫెక్ట్‌గా కస్టమర్‌కి వెళ్తుందా లేదా, ఎక్కడైనా పానిక్ అవుతున్నారు. ఓన్లీ థింగ్ ఏంటంటే యుద్ధం వలన జనాలు పానిక్ అయ్యి అంటే ముందు చూపుతో స్పేర్‌గా బుక్ చేసుకుంటున్నారు తప్ప సప్లైలో ఎటువంటి ఇష్యూ లేదండి. ఓకే. డెలివరీ దగ్గర ఎటువంటి ఇష్యూ లేదండి. దట్ ఈస్ 100% ష్యూర్.